ఆక్వా రంగంలో అన్నదాతలకు అండగా నిలిచి ప్రపంచ స్థాయిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నెల్లూరు జిల్లా వాసి హైటెక్ ఫార్మా వ్యవస్థాపకులు ఎన్వి రమణారెడ్డిని ది అమెరికన్ యూనివర్సిటీ యుఎస్ఏ బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ డాక్టరేట్ను అందజేసింది. ఈ సందర్భంగా నెల్లూరులో సన్మాన కార్యక్రమం జరిగింది. ఆయన స్నేహితులు, శ్రేయోభిలాషులు, బంధువులు ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజానికి చేసిన సేవ ఫలితంగా ఈ గౌరవ డాక్టరేట్ దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, సతీష్, ప్రసాద్ బాబు, అర్జున్, హర్షద్, శ్రీనాథ్, శివతేజ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. నా పేరు ఎన్వి రమణారెడ్డి, హైటెక్ ఫార్మా. గత 25 ఇయర్స్గా ఫార్మాస్యూటికల్ లైన్లో ఉన్నాము. వైటమిన్స్, మినరల్, అమినో యాసిడ్స్, ఎంజైమ్స్, ప్రొబయోటిక్, శానిటైజర్స్ ఇవన్నీ చేస్తున్నాము. అగైన్ బయోటెక్నాలజీ ఫ్యాక్టరీ ఒకటి ఉంది. అగైన్ 1 more యూనిట్ డైకాల్షియం ఫాస్ఫేట్ ఉంటుంది. ఇవన్నీ ఫ్యాక్టరీస్ అన్ని చేస్తున్నాము. బిజినెస్ ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా మేజర్ పార్ట్స్ అన్ని కూడా చేస్తున్నాము. నాకు ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. ది అమెరికన్ యూనివర్సిటీ యుఎస్ఏ వారు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. వారిలో డాక్టర్ ప్రొఫెసర్ ఎన్ మధు కృష్ణన్ చాలా చాలా ఎక్సలెంట్, చాలా హై ప్రొఫైల్ వ్యక్తి ద్వారా మనం అవార్డు తీసుకోవడం జరిగింది. ఈ అవార్డులో 1 more డాక్టర్ సిహెచ్ ఉషా కిరణ్ రాయ్ ఐఆర్ఎస్. ఆ మేడం నెల్లూరు జిఎస్టీ అసిస్టెంట్ కమిషనర్. మేడం కూడా 10 years ఈ యాక్టివిటీలో ఉండి అందరికీ సపోర్ట్ చేస్తున్నారు. ఆ మేడం కూడా డాక్టరు. అగైన్ ఈ ప్రోగ్రామ్కి మెయిన్గా సక్సెస్ఫుల్ కొండూరు హరినారాయణ, డాక్టర్ హరినారాయణ రెడ్డి, కొండూరు హరినారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున చేయడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే మన సమాజంలో మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తూ ఎనీథింగ్, ఏదైనా అగ్రికల్చర్ కానీ, ఆక్వాకల్చరు, ఫిష్ కల్చరు, హ్యూమను, లేదు టెక్నాలజీ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, ఏది చేసినా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉండాలి. అంటే తక్కువ కాస్ట్ ఎఫెక్టివ్తో, తక్కువ కాస్ట్తో ఎక్కువ స్ట్రెంత్ ఉండేటట్టుగా చేసుకోవడము. మేము బయోటెక్నాలజీ చేస్తున్నాం, అంటే ఎకో ఫ్రెండ్లీ. ఈ బయోటెక్నాలజీలో ఎంత అంటే కాస్ట్ చాలా ఎఫెక్ట్, కెమికల్ వాడేదానికంటే కూడా అరౌండ్ more than 70% తగ్గిపోతుంది. చాలా తక్కువ కాస్ట్తోనే హై క్వాలిటీ, పర్ఫార్మెన్స్ బెటర్గా ఉండే ప్రోడక్ట్ ఇవ్వాలని బయోటెక్నాలజీ ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది. ఆ ఫ్యాక్టరీకి నాకు టీం అంతా కూడా మంచి ఎక్సలెంట్ పిహెచ్డి టీం అంతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇటు భాస్కర్ రెడ్డి గారు అయితేనేమి, సతీష్ గారు అయితేనేమి, అందరూ మా బ్యాక్గ్రౌండ్లో ఫ్యాక్టరీలో కూడా అందరు టీం అంతా కూడా ఫుల్ కోఆపరేషను. ఈ కంపెనీ మన కంపెనీ అని చేసేవాళ్ళు అందరూ సర్వీసెస్ అట్లా చేస్తున్నారు. అగైన్ నాకు వచ్చిన అవార్డు ఏదైతే వచ్చిందో డాక్టరేట్, ఈ డాక్టరేట్ అందరూ వాళ్ళకి వచ్చినట్టే ఫీల్ అవుతున్నారు. మా స్టాఫ్ అంతా రియల్గా గ్రేట్, అలా అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే మా బంధుమిత్రులు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ అవార్డు రావడంతో నాకు మరింత బాధ్యత పెరిగింది. మనం కూడా సమాజ సేవలో ఈ కంట్రీకి ఏదైనా హెల్ప్ చేసే దాంట్లో, ఏదైనా టెక్నాలజీ కానీ ఇవన్నీ ముందుకు తీసుకెళ్లే దాంట్లో కూడా ఆల్రెడీ తీసుకెళ్తాను, ఇది మరింత ముందుకు తీసుకెళ్తాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నా పేరు భాస్కర్ రెడ్డి అండి. హైటెక్ ఫార్మాలో జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ఫర్ ద past 8 years. Day before yesterday,
It was a very good day in the history of high-tech pharma. Why? Because our MD గారు డాక్టర్ ఎన్వి రమణారెడ్డి గారు అని సంబోధించాల్సిన సమయం ఆసన్నమైంది ఇప్పుడు. ఎందుకనగా వారికి డాక్టరేట్ అవార్డు బ్యాంక్ ఆఫ్ యూనివర్సిటీ, అమెరికన్ యూనివర్సిటీ యుఎస్ఏ వారు ఒక బృందంగా ఏర్పడి ఎంటర్ప్రెన్యూర్స్లో ఎవరైతే ఎక్సలెంట్ సర్వీస్ చేస్తారో, సొసైటీకి ఎవరైతే ఎక్కువ సేవా తత్పరతో ముందుకెళ్తున్నారో ఇలాంటి వారిని, మెరికల్ లాంటి వారిని ఏరి మరి వాళ్ళల్లో మళ్ళీ జల్లెడ పట్టి 2-3 సెలెక్ట్ చేసి నెల్లూరులో మా అధినేత అయినటువంటి రమణారెడ్డి గారిని సెలెక్ట్ చేసి వారికి డాక్టర్ ఆఫ్ సైన్స్ అవార్డుతో ఒక డాక్టరేట్ ఇచ్చారు. అందుకు మేమంతా కూడా ఎంతో గర్వపడుతున్నాము. ఈ సంస్థలో మేమంతా కూడా పనిచేస్తున్నందుకు మాకు కూడా ఒక గుర్తింపు వచ్చినట్టు, ఆ డాక్టరేట్ ఏదో మా అందరికి వచ్చినట్టు కూడా మేమెంతో సంతోషంతో మా కుటుంబ సభ్యులు అందరితో కలిసి కూడా పంచుకున్నాము. మా బంధుమిత్రులందరికీ కూడా చెప్పుకున్నాము. ఇటువంటి గొప్ప సంస్థలు మేము పనిచేస్తున్నాం, మా అదృష్టంగా భావిస్తున్నాము. డాక్టరేట్గా అవతరించినటువంటి మా ఎండి గారు రమణారెడ్డి గారు నిజంగా దానికి ఎంతో అర్హులు. ఎందుకనగా ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన గత 30 సంవత్సరాలుగా ఎంతో అహర్నిశలు కష్టపడి ఆయన యొక్క సొంత కృషితో ఈరోజు కొన్ని వందల మందికి జీవనోపాధి కల్పిస్తూ తనదైన శైలిలో తన యొక్క వ్యాపారాన్ని విస్తరిస్తూ ఈరోజు 7 రాష్ట్రాల్లో మన ఇండియాలో పాన్ ఇండియా లెవెల్లో కూడా మా ప్రోడక్ట్స్ వెళ్తున్నాయి. అదేవిధంగా ఇన్నోవేటివ్ తరహాలో ఆయన తన బిజినెస్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని యువత కూడా ఆయన ఫాలో కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో మా రమణారెడ్డి గారు తర్వాత ఎవరైనా నేను చెప్పగలను. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆయన వ్యాపార రంగంలో రాణించడమే కాకుండా సమాజానికి కూడా ఎంతో కొంత మనం చేయాలి. మనకున్న ఆస్తిని మనం ఒక్కరే అనుభవించడం కాదు, ఇదంతా మన కుటుంబం అన్నట్టుగా మా ఎంప్లాయీస్ని ఎవరినైనా, అంటే ఒక హెచ్ఆర్జిఎంగా నేను చెప్తున్నాను, ఇన్ని వందల మంది కూడా మా దగ్గర పనిచేస్తున్నా కూడా ఎవరిని కూడా నొప్పించకుండా తన ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకుంటూ సంస్థ యొక్క అభివృద్ధిలో వాళ్ళ యొక్క తోడ్పాటు తీసుకుంటూ వాళ్ళ సహకారాన్ని తీసుకుంటూ వాళ్ళ మన్ననను పొందుతూ ఎప్పటికప్పుడు ముందుకు వెళ్ళడం ఆయన యొక్క సహజ శైలి. ఇంతే కాకుండా ఆయన సమాజంలో కూడా ఎంతో మందికి చేయూతను అందిస్తూ సేవా కార్యక్రమాల్లో పాటిస్తూ ఎప్పటికప్పుడు ఎవరు వచ్చినా కూడా ఆయన చేతికి ఎముక లేదు అంటారు. ఈ హ్యాస్ నో బోన్. కార్పొరేట్ యొక్క నిజమైన శైలిని ఆయన ప్రదర్శిస్తూ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతూ ఎంతో ఉన్నతమైన స్థితికి ఈరోజు వచ్చారు. కాబట్టి యూనివర్సిటీ ఆఫ్ యుఎస్ఏ వారు డాక్టర్ మధుకిషన్ ప్రొఫెసర్ అండ్ డాక్టరేట్ అయినటువంటి మధుకిషన్ గారు ఎవరైతే ఈవెన్ బరాక్ ఒబామాతో కానీ డొనాల్డ్ ట్రంప్తో కానీ డైరెక్ట్గా సన్నిహితంగా మెలగలిగే ఒక గ్రేట్ పర్సనాలిటీ చేతుల మీదుగా డే ఫర్ ఎస్టర్డే ఒక పెద్ద వైభవపేతంగా జరిగినటువంటి ఆ కార్యక్రమంలో మా సార్కి డాక్టరేట్ ఇవ్వడం ఎంతో గర్వకారణం. నిజంగా ఆయన చాలా అర్హులు, దానికి కరెక్ట్గా వాళ్ళు గుర్తించి ఇవ్వడం అనేది నిజంగా మా అందరికి వచ్చినట్టుగా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఐ విష్ హిమ్ ఎవ్రీ సక్సెస్ ఇన్ ఆల్ హిస్ ఫ్యూచర్ ఎండివర్స్ అండ్ గ్రేట్ హెల్త్ అండ్ వెల్త్ షుడ్ కమ్ ఫర్ హిస్ ఎంటైర్ ఫ్యామిలీ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓకే సార్. నమస్తే, నా పేరు సతీష్. నేను కంపెనీ టెక్నికల్ హెడ్గా పనిచేస్తున్నాను మా హైటెక్ ఫార్మా లోపల. మా మేనేజింగ్ డైరెక్టర్ గారికి ఈ అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళ తరఫున డాక్టరేట్ రావటం మా అందరికీ ఎంతో సంతోషకరమైన విషయం ఇది. మేము మా కుటుంబాలు అందరితో కూడా మేము ఇది షేర్ చేసుకొని ఎంతో సంతోషంగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓకే సరే, నా పేరు ప్రసాద్ బాబు. హైటెక్ ఫార్మా ఫ్యామిలీలో మెంబర్ని, ఈ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి. అమెరికన్ యూనివర్సిటీ యుఎస్ఏ వారు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చేసినటువంటి సర్వే, దాంట్లోంచి వచ్చినటువంటి రిజల్ట్స్ని మరలా ఫిల్టర్ చేసి ఈ సంవత్సరం నెల్లూరు నుంచి ఈ యొక్క అవార్డ్స్ ఇవ్వాలనుకుని నెల్లూరు టౌన్లో 7 డాక్టరేట్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా మా ఎండి గారు అయినటువంటి శ్రీ ఎన్వి రమణారెడ్డి గారికి డాక్టరేట్ రావడం అన్నది
వారు యూనివర్సిటీ వారు ఆ రోజు సాయంత్రం జరిగినటువంటి సభలో కూడా చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ఈ దఫా మనం చాలా గొప్ప మనుషులకి, గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వారికి మనం ఈ అవార్డులు ఇవ్వడం జరిగిందని. దాంట్లో ముఖ్యంగా వారు యూనివర్సిటీ ఆఫ్ అమెరికా వారు మా ఎన్వి రమణారెడ్డి గారి సేవలని, వారు చేసేటటువంటి వ్యాపార అభివృద్ధిని, తద్వారా దేశంలోని యువతకు ఆయన కల్పించేటటువంటి ఉద్యోగ ఉపాధిని వారు ప్రముఖంగా కొనియాడారు. దీని గురించి ఇంటర్నేషనల్ ఆర్టికల్ తయారు చేసి ఇస్తామని చెప్పేసి వారి పర్సనల్ ఫోటోలు అడిగి దానికి మేము పంపించడం కూడా జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, మా ఎండి గారు ఒక వ్యాపారం తన కోసమే కాదు, తన కుటుంబం కోసమే కాదు అన్నట్టుగా ఆయన దగ్గర పనిచేసేటువంటి ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోసం, ప్రతి ఒక్కరి కుటుంబాలకి భరోసానిస్తూ మమ్మల్ని ఆదుకుంటూ ప్రతి ఆపదలోనూ ఈ ఎంప్లాయీస్ నా కుటుంబ సభ్యులు అనేటువంటి భావంతో ఆయన తీసుకునేటటువంటి విధానం ఈరోజు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ గుర్తించడం అన్నది ఆయన దగ్గర పనిచేసేటట్టు మేమందరం ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. మా ఎండి గారు ఒక్క ఎంప్లాయీస్కి మాత్రమే కాదు, నెల్లూరు టౌన్లోనే కాక ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగేటటువంటి ధార్మిక, సాంఘిక, సామాజిక ఎన్నో సేవలకి వారు సహాయాన్ని అందిస్తూ ఉంటారు. నెల్లూరు కళారంగానికి ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే, నెల్లూరు కళారంగంలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ కానీ, కళాకారులు కానీ వారి యొక్క సహాయాన్ని తీసుకోలేదు అని అంటే అది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి సహాయం పొందనటువంటి వారు అరుదని చెప్పచ్చు. ఒక మనిషి ఎంతమందికైనా సహాయం చేయగలరు. ఒక మనిషి ఒకరికి సహాయం చేస్తే దాన్ని సహాయం అంటారు, 10 మందికి చేస్తే సేవ అంటారు. మరి 100 మందికి లక్షల రూపాయలు దానం చేస్తూ, విరాళంగా ఇస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా భాషను ఏమనాలి? ఇది అమెరికన్ యూనివర్సిటీ చైర్మన్ గారు అడిగినటువంటి మాట. అలాంటి మా ఎండి గారికి ఈరోజు వచ్చినటువంటి ఈ యొక్క అవార్డు మా అందరికీ, మా భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టుగా మా అందరికీ వచ్చినట్టుగా ఈ కంపెనీలో పనిచేసేట వందలాది మంది సంతోషంగా ఫీల్ అవుతూ వాళ్ళ కుటుంబాల్లో సంబరాలు చేసుకుంటూ ఈరోజు మేమందరం సంతోషంగా ఉన్నాం. మా సంతోషాన్ని, మా సంబరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. వీరి సేవలను గుర్తించి మరింతమంది తయారవ్వాలి. వీరి వ్యాపారాభివృద్ధిని ఏ విధంగా చేసుకుంటూ వచ్చారో అది యువత, నేటి యువత దాన్ని గుర్తించి తమను తామును పెంపొందించుకోవటానికి, వారి జీవితాలని గొప్పగా తయారు చేసుకోవటానికి, ఈ మెసేజ్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి మీ మీడియా మిత్రులకి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను.